would like to tell I'm not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అదే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని మనం కూడా సో అందరూ వచ్చి భారతి మేడం అనుకుంటా, అదే వాళ్ళు అడుగుతా ఉన్నారు. అదే అక్కడ అదో బా రైట్. మొత్తంగా సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల్లోని బకారాపురంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఉండవల్లిలో కూడా టీడీపీ చీఫ్ చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్లో పాల్గొనాలి అంటూ జగన్ ట్వీట్ చేసిన పరిస్థితి. మరోపక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్లో ఓటు వేశారు. ఓబుల్ రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి శాలినితో కలిసి తారక్ ఓటు వేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి బర్కత్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి జూబ్లీహిల్స్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.